ఈ మొత్తం ఈ ఆస్తి ఏదైతే ఉందో ఇది 8 సెంట్లు. ఈ మొత్తం ఈ ఆడవాళ్ళకి సంబంధించినటువంటిది. ఇది వాళ్ళ నాన్న వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి భూమి. ఈ స్థలాన్ని దౌర్జన్యంగా వైసీపీ మద్దతుతో కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినారు. వీళ్ళంతా కష్టపడి చాలా బీదవాళ్ళు, వీళ్ళంతా కష్టపడి దీనికి అంతా కూడా బండలతో ఫెన్సింగ్ వేసుకుంటే రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా పగలే దీనంతా కూడా నాశనం చేసుకోవడం జరిగింది. తీసుకెళ్ళి దీన్ని వాళ్ళు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దౌర్జన్యాలు, దోపిడీలు, దొమ్మిలు అనేటువంటివి పరాకాష్ఠ చేరిపోయినాయి ఈ యొక్క గొడ్డల పార్టీ నాయకులకు. ఇదంతా కూడా ముమ్మాటికి గొడ్డల పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యమే. ఎట్టి పరిస్థితులు దీన్ని సహించే సమస్య లేదు. ఇది ముమ్మాటికి వీళ్ళ ఆస్తే వీళ్ళకి చెందే వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వీళ్ళు వెంటే ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే వీళ్ళు చాలా బీదవాళ్ళు, నిరుపేదలు. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి తమ బిడ్డల కోసమని చెప్పి ఈ ఆస్తిని వాళ్ళకి ఈరోజు వంశపరంగా సంక్రమించింది. ఇలాంటి ఆస్తిని దౌర్జన్యంగా వాళ్ళు లాక్కోవాలని చెప్పి కొంతమంది దుండగులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యే గారు వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సహించే సమస్య లేదు. ఈ పేదవాళ్ళకి, ఈ గంగపుత్రులకి న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇదంతా కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ వాళ్ళు అవలంబించేటువంటి పద్ధతి అది. వాళ్ళ సంస్కృతి అదిగా మారిపోయింది. దౌర్జన్యాలు, దోపిడీలు, దొమ్మిలు చేయడం అనేటువంటిది వాళ్ళ సంస్కృతిగా మారిపోయింది. మొన్న ఆలూరులో చూసాం. ఆలూరులో ఒక దళిత కుటుంబం పైన దౌర్జన్యం చేశారు. ఇక్కడ మంత్రాలయంలో ఒక బీసీ కుటుంబం పైన, మహిళల పైన ఈ దౌర్జన్యంగా వాళ్ళ ఆస్తి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ యొక్క ఆటలు చెల్లవు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కూడా సహించే సమస్య లేదు. వీళ్ళకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వీళ్ళు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. అమ్మ, మీరు భయపడదండి. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీల హక్కుల పరిరక్షణ చట్టం అనేటువంటి తెస్తున్నారు. మీ హక్కులు ఏవైతే ఉన్నాయో, మీ ఆస్తులని, మీ మాన ప్రాణాలకి రక్షణ కల్పించినటువంటి బీసీ హక్కుల పరిరక్షణ చట్టం ఒకటి వస్తుంది. మీరు ఎవరు భయపడదండి. మీరు ఎవరి కోసం కూడా ఏదో జరిగిందని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఎంత ప్రభుత్వం ఉంది. ఈరోజే మనం మీ పత్రాలతో ఇవన్నిటిని తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో మనం చేసుకుందాం. వాళ్ళకి ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. మనం ఆ రకంగా పోవాలి. కానీ మాకు అనవసరంగా ఇట్లా దౌర్జన్యం చేసి ఇంత ఆస్తి నష్టం చేయటువంటిది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులకి ఫిర్యాదు చేశారు, పట్టించుకోండి. పోలీసులకి ఫిర్యాదు చేశారని చెప్పారు. కానీ పోలీసులు ఇద్దరిని కూడా సామరస్యంగా చేయాలని చూశారు. అది కుదరలేదు. మరి మేము ఇప్పుడు వెళ్ళి దాని పైన వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా, ఈ నష్టపరిహారాన్ని వాళ్ళ నుంచి వసూలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పార్టీలకి అండగా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా బీసీల పరిరక్షణ చట్టం మీద వస్తుంది ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం. మళ్ళీ అలాంటిది ఒక బీసీ బిడ్డలకి, అందులో ఆడపిల్లలకి, పేదవాళ్ళకి అన్యాయం జరిగితే సాధించే సమస్య లేదు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాం. కూటమి నాయకుల అండదండలు కూడా ఉన్నాయి. కూటమి నాయకుల అండదండలు ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు చూసే ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణ మన గుంటూరులో ఒక నాయకుడు ఒక మహిళ పైన అనుచితంగా ప్రవర్తించారని చెప్పి వెంటనే వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టి ఆయన జైలు పంపించడం జరిగింది. కాబట్టి మేము వైసీపీ వాళ్ళ మాదిరి వాళ్ళు తప్పులు వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు ఎన్నికేసుకొస్తున్నారు, వాళ్ళని పరామర్శించడానికి పోతున్నారు. కానీ మేము మా పార్టీ వాళ్ళు తప్పు చేస్తే వెంటనే వాళ్ళ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి వాళ్ళని జైలుకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ సంస్కృతి అది, మా సంస్కారం ఇది. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు చూడండి, మొన్న ఒక మంత్రి కుమారుడు హత్య చేస్తే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని పలుకొంటే వాళ్ళని బాధితులను తప్ప నేరస్తులు పరామర్శించడానికి పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మా పార్టీలో గుంటూరులో ఒక నాయకుడు ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడానికి వెంటనే ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన పైన కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది. మరొక్కసారి చెప్తున్నా, వాళ్ళ సంస్కృతి అది, మా సాంప్రదాయం ఇది. అదే తెలుగుదేశం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి భేదం.